చాలా మంది దెయ్యాన్ని చూశాను అంటారు, కానీ మా ఊర్లో ఒక ఫ్యామిలీ మాత్రం దేవుణ్ణి చూశాను అంటారు. ఎందుకంటే ఎవరికీ కనిపించిన మనిషి ఒక మనిషికి కనిపిస్తారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ముసలావిడి కూడా ఉండేవారు. ఈ ముసలావిడికే ఒక మిస్టీరియస్ మ్యాన్ కనిపించేవాడంట. అండ్ ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీతో చెప్పేవారు మీ ఇంట్లో దెయ్యం ఉందని. అండ్ దాంతో పాటు ఇంకొంతమంది చెప్పేవారు మీ ఇంటికి దేవుడు వచ్చాడు అని. దీంతో ఈ ముసలావిడ ఈ ఊర్లో వాళ్ళు చెప్పేవన్నీ నమ్మి ఆ మిస్టీరియస్ గా మ్యాన్ కనిపిస్తున్న వాడిని దేవుడనే అనుకునేవారు. దీంతో ఆ మిస్టీరియస్ మ్యాన్ ఎవరికి కనిపించిన ఒక మనిషి రోజు వీళ్ళింటికి రావడం మొదలు పెట్టాడు. ఒక రోజు దీనికి కంక్లూజన్ కూడా దొరికింది, ఇతను దేవుడా లేదా దెయ్యమా అని. ఈ రోజు వీడియోలో దీని గురించి చెప్పబోతున్నాను. అసలు ఏం జరిగింది, వాళ్ళకి మాకు ఏం సంబంధం, అసలు లాస్ట్ లో జరిగిన ట్విస్ట్ ఏంటి. అండ్ నా స్టోరీ టైమ్సే కాదు, మీ స్టోరీ టైమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీ స్టోరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. 2018 రాజమండ్రికి పక్కనుండే ఒక చిన్న పల్లెటూరు మంది. మా ఇంటి ముందు ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో మొత్తం నలుగురు ఉండేవారు. ఈ స్టోరీ మొత్తం నేను వాళ్ళ కోడలు పర్స్పెక్టివ్ చూస్తున్నాను. వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ అత్తయ్య మావయ్య ఉండేవారు ఇంట్లో. మా ఊర్లో ఒక జాతర జరగడం వల్ల మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్లారు. గుడికి వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన పూజలన్నీ చూశారు. అక్కడ జరిగే ఎగ్జిబిషన్ కి వెళ్లారు. అలా గుడి నుంచి ఇంటికి వచ్చే దారిలో వాళ్ళ అత్తయ్య సడన్ గా మిస్టీరియస్ ఒకవైపు చూడడం మొదలు పెట్టారు. ఎలాగంటే పెద్దగా కళ్ళు ఓపెన్ చేసేసి అక్కడ ఏదో ఉంది, విచిత్రంగా ఉంది, చాలా మిస్టీరియస్ గా ఉన్నట్టు వాళ్ళ అత్తయ్య చూస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆవిడ దగ్గరకు వచ్చి వాళ్ళ కొడుకు అడుగుతున్నాడు, అమ్మా ఏంటమ్మా ఎలా చూస్తున్నావు, పద ఇంటికి వెళ్దాం, ఎంతసేపు అని ఇక్కడ నుంచి ఉంటావు అని వాళ్ళ అబ్బాయి అడిగాడు. దీంతో వాళ్ళ అత్తయ్య ఏమీ సమాధానం కూడా చెప్పట్లేదు, అలా చూస్తానే ఉంది. చూస్తుంటే వాళ్ళ కొడుకు ఒక్కసారిగా వాళ్ళ అమ్మను ఊపగానే సడన్ గా ఉలికిపడి లెగిచిందనమాట. అలా లెగిసి వాళ్ళ కొడుకు అడిగాడు, ఏంటమ్మా ఏం చూస్తున్నావు అక్కడ, ఇంతసేపు నుంచి చూస్తున్నావు, ఎన్నిసార్లు పిలిచానో తెలుసా అని వాళ్ళ కొడుకు అడిగాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, అరే నాకు అక్కడ ఎవరో కనిపిస్తున్నారా, మనిషిలా కూడా లేడు, ఒక దెయ్యంలా కనిపిస్తుంది, నాకు నన్ను ఏదో మాయలాగా తీసుకెళ్లిపోయింది అని వాళ్ళ కొడుకుకి చెప్పడం మొదలు పెట్టారు ఆ ముసలావిడి. అప్పుడు వాళ్ళ కొడుకు అలాంటిది ఏం లేదమ్మా పద ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోయారు. అలా కొద్దిసేపు జర్నీ తర్వాత వాళ్ళ ఇంటికి అనేది చేరిపోయారు. ఆ ముసలావిడి ఇంటి తాళాలు ఓపెన్ చేసి డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి గ్లాస్ మొత్తం ఒక వాటర్ తాగేశారు. తాగేసిన తర్వాత హాల్లోకి వచ్చి ఆలోచించడం మొదలు పెట్టారు, నేనేం చూశాను అని. సర్లే ఎక్కువగా ఆలోచిస్తే దీని మీదే ఉండిపోతానని ఆ ముసలావిడి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేశారు. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసినట్టు ఒక మిస్టీరియస్ మ్యాన్ అక్కడ పడుకుని ఉన్నారు. తను చూడ్డానికి ఎలా ఉన్నాడంటే చాలా గ్లోగా ఉన్నాడు. ఎలాగంటే పొద్దున్నే మనం ఒక మనిషిని చూస్తే మనకి ఎంత గ్లోగా ఉంటారో ఆ ముసలావిడి తనని చూసినప్పుడు అంతే గ్లో ఫీల్ అయ్యారు. అప్పుడు వెంటనే ఆ ముసలావిడి అడగడం మొదలు పెట్టారు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, బయటకు వెళ్ళు, ఎవరు లోపలికి రానిచ్చారు నిన్ను అని ఆ ముసలావిడి అన్నారు. అప్పుడే ఆ మిస్టీరియస్ మ్యాన్ చెయ్యలా ఎత్తి ఆపండి అని అన్నాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ మ్యాన్ ఏమని చెప్పాడంటే, నేను దేవుణ్ణి, మీకు హెల్ప్ చేయడానికి నేను వచ్చాను అని ఆ మిస్టీరియస్ మ్యాన్ ఆ ముసలావిడికి చెప్పారు. అప్పుడు ఆ ముసలావిడు వెంటనే చాలా షాక్ అయిపోయి తను అడిగారు అనమాట, ఓకే దేవుడిని అంటున్నావు కదా నువ్వు, అయితే దేవుడికి చాలా శక్తులు ఉంటాయని నేను విన్నాను, నీ దగ్గర కూడా ఉన్నాయా శక్తులు అంటే. అప్పుడు ఆ మిస్టీరియస్ మ్యాన్ ఏమన్నాడంటే, ఎందుకు లేవు, నా దగ్గర చాలా మ్యాజిక్స్ ఉన్నాయని అలా చెప్పాడు. అలా చెప్పగానే తన డోర్ వెనకాల నుంచి ఒక సౌండ్ అనేది వచ్చింది. అది కూడా ఎలాగంటే ఎవరు నాక్ చేస్తున్నట్టు. వెంటనే ఆ ముసలావిడి వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగానే వెనకాల ఎవరూ లేరు. ఏంటి ఇప్పుడే కదా డోర్ సౌండ్ వచ్చిందని మళ్ళీ ఆవిడ ఆ మిస్టీరియస్ మ్యాన్ వైపు తిరిగారు. కానీ అక్కడ ఈసారి ఆ మిస్టీరియస్ మ్యాన్ లేడు. దీంతో ఆ ముసలావిడి పానిక్ అయిపోయారు. చేతులు బాగా వణుకుపోయి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ ముసలావిడి వెంటనే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్లి, నాకు చాలా చేతులని వణుకుపోతున్నాయండి, చూస్తుంటే నాకు ఆరోగ్యం బాగోలేనట్టుంది అని వాళ్ళ హస్బెండ్ కి చెప్తే వాళ్ళ హస్బెండ్ ఏమని చెప్పారంటే, టైం చాలా దాటిపోయింది కదా, వెళ్ళి పడుకో, అంత బానే ఉంటుందిలే అని వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు. దీంతో 10:30 టైం కి ఆవిడ పడుకుని పోయారు. అలాగని తన రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకున్నారు. పడుకున్న ఒక టైం కి తను డ్రీమ్ చేయడం మొదలు పెట్టారు, అంటే కలకండం మొదలు పెట్టారు. అలా కలకంటున్నప్పుడు సడన్ గా ఆ కల్లోకి ఆ మిస్టీరియస్ మ్యాన్ వచ్చారు. ఆ మ్యాన్ వచ్చి ఏమని చెప్తున్నారంటే, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను దేవుణ్ణి, నీ హెల్ప్ నాకు కావాలి, నువ్వు గనక నాకు హెల్ప్ చేసావంటే మీ ఫ్యామిలీ డబ్బుకి దేనికి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటానని ఆ
మిస్టీరియస్ మ్యాన్ ఆ ముసలావిడికి ఆవిడ కలలో మాట ఇచ్చాడు. దానికోసం ఆ మిస్టీరియస్ మ్యాన్ ఏమని అడిగాడంటే, రేపు మధ్యాహ్నం మీ ఇంటికి నేను వస్తాను, నేను ఎవరికి కనిపించను, నన్ను మీ ఇంట్లోకి ఇన్వైట్ చేయని ఆ ముసలావిడిని ఈ మిస్టీరియస్ మ్యాన్ అడిగాడు. దీంతో అక్కడి నుంచి తన కలలోంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ మిస్టీరియస్ మ్యాన్. దాని తర్వాత రోజు ఆవిడ లేచి ఈ ఫ్యామిలీ మెంబర్స్ తో దీని గురించి మొత్తం డిస్కస్ చేయడం మొదలు పెట్టారు. నాకు రాత్రి ఒక మిస్టీరియస్ మ్యాన్ నా కల్లోకి వచ్చాడు, తను దేవుడు అంట, మనకి హెల్ప్ చేస్తాడంట, మన ఫ్యామిలీ చాలా సేఫ్ గా ఉండేలా తను చేస్తాడు, ఏమీ లేదు, తనకి కావాల్సింది ఏంటంటే మన ఇంట్లోకి తనని ఇన్వైట్ చేయాలని. వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ హస్బెండ్ ఎవరు మాట వినట్లేదు. ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా, ఇలా మాట్లాడుతున్నావు, పడుకో అమ్మ, ఈ వయసులో అంతే, ఇలాంటి డ్రీమ్స్ వస్తా ఉంటాయి, పడుకో, అన్ని సెట్ అయిపోతుందని వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మకి టాబ్లెట్స్ తీసుకొచ్చి పడుకోమని చెప్పాడు. టైం 3 o'clock అవుతుంది. ఆ ముసలావిడి చాలా వెయిట్ చేస్తున్నారు, దేవుడు మా ఇంటికి వస్తాడని ఆ ముసలావిడి చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకెలా కాదని బయటే కూర్చోవడం మొదలు పెట్టారనమాట. అప్పుడు ఒక టైం 3:20 ఆ టైం అవుతా ఉంది. అలా బయట కూర్చుని ఆ మిస్టీరియస్ మ్యాన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సడన్ గా గేట్ శబ్దం వచ్చింది. ఆ రోజు వాళ్ళ కోడలు కూడా ఇంటిలోనే ఉంది. వాళ్ళ కోడలు ఏం చేస్తుందంటే బయట బట్టలు తీసుకొచ్చి ఆరేయడం మొదలు పెట్టింది. అండ్ సడన్ గా ఈ టైంలోనే గేట్ సౌండ్ అనేది వచ్చింది అనమాట. వచ్చినట్టే ఆ ముసలాడు వెంటనే లెగిసి ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ కోడలేమో ఏంటి అత్త ఇలా చేస్తున్నారని కోడలు అబ్జర్వ్ చేస్తా ఉంది. వెంటనే ఆ గేట్ అనేది ఓపెన్ చేసి ఎవరిదో చెయ్యి పట్టుకున్నట్టు లోపలికి తీసుకెళ్తున్నారు ఆ ముసలావిడి. పక్క నుంచి నీ కోడలేమో ఏంటి అత్త ఇలా చేస్తున్నారని ఒక అయోమయంలోకి వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఈ ముసలావిడికి ఆ మిస్టీరియస్ మ్యాన్ కనిపించారు, లోపలికి కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వెంటనే వాళ్ళ కోడలకి చెప్పారు, వెంటనే వెళ్ళి ఒక టీ చేసుకుని రా అని. అప్పుడు వెంటనే వాళ్ళ కోడలు వెళ్ళి టీ చేసుకుని తీసుకొచ్చింది, వాళ్ళ అత్తయ్యకి ఇచ్చింది. నాకెందుకు ఇస్తున్నావు, దేవుడికి ఇవ్వి అని ఆ ముసలావిడ అన్నారు. కానీ అత్తయ్య అక్కడ ఎవరు లేరు కదా అని వాళ్ళ కోడలు అడిగింది. దీంతో అత్తయ్య చాలా కోపంగా చూసి చెప్పించే ఆ టేబుల్ మీద పెట్టు అని వాళ్ళ అత్తయ్య అన్నారు. దీంతో వాళ్ళ కోడలు అక్కడే టీ పెట్టేసింది. పెట్టిన 10 seconds కి స్లోగా ఆ టీ అనేది డిక్రీజ్ అవడం మొదలు పెట్టింది. అంటే ఎవరు తాగుతున్నట్టు, కానీ అది ఏమీ లెగట్లేదు, అక్కడే ఉంది, ఎక్కడైతే పెట్టారో. కానీ లోపలుండే టీ మాత్రం కొద్ది కొద్దిగా తగ్గడం మొదలు పెట్టింది. దీంతో వాళ్ళ కోడలకి బాగా భయం వేసేసి గట్టిగా అరిచేసింది, అత్తయ్య ఏం జరుగుతుంది అని. అప్పుడు వెంటనే వాళ్ళ అత్తయ్య ఒక రాక్షసులా మారిపోయింది. ఎలాగంటే గట్టిగా అరుస్తూ పళ్ళేమో పెద్దగా పెట్టి గట్టిగా అరుస్తున్నారనమాట, అరవకు అని. కానీ వాళ్ళ కోడలు చాలా గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో వాళ్ళ అత్తయ్య వాళ్ళ కోడల మీదకి అటాక్ చేయడానికి వెళ్లారు. దీనికి అర్థమైంది నా మీదకి అత్తయ్య అటాక్ చేస్తారు అని. వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసుకుంది. ఇదే టైంలో తన కొడుకు కూడా వచ్చాడు. కొడుకు వచ్చి అమ్మేంటి ఎలా చేస్తుందని చూస్తున్నాడు. వెంటనే అమ్మా అన్నాడు. వాళ్ళ అబ్బాయి వైపు ఆ ముసలావిడ తిరిగి వెంటనే కలితిరి పడిపోయారు. అప్పుడు వాళ్ళ కోడలు అండ్ వాళ్ళ కొడుకు ఇంటి ముందుండే మా దగ్గరికి తీసుకొచ్చి మా అమ్మమ్మకి చూపించారు, ఇలా జరిగింది, నిన్నటి నుంచి చాలా అయోమయంగా జరుగుతుంది ఇంట్లోని, అమ్మ చాలా భయంగా కూడా మాట్లాడుతుంది, ఒకసారి చూడమని మా అమ్మమ్మకి చూపిస్తే మా అమ్మమ్మ చెప్పారు ఏదో శక్తి తన లోపల ఉంది అని. అప్పుడు వెంటనే మా రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆర్ఎంపీని ఇంటికే తెప్పించుకుని ట్రీట్మెంట్ అనేది చేశారు. తర్వాత రోజు ఏం జరిగిందంటే కొంతమంది పూజారులు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కొన్ని స్పిరిచువల్ పూజలు చేసిన తర్వాత తెలిసిందేంటంటే అది దెయ్యం అని. ఈ దెయ్యం మెయిన్ ఎజెండా ఏంటంటే ఎవరిదైనా ఇంట్లోకి వెళ్లి ఆ ఇంట్లో వాళ్ళందరినీ వశం చేసుకుని వాళ్ళల్లో వాళ్ళని చంపేసి, అలా చంపేసిన తర్వాత తనకి కొన్ని స్పిరిచువల్ పవర్స్ వచ్చి తను డైరెక్ట్ స్వర్గానికే వెళ్ళిపోగలదంట. దీనికోసం ఈ దెయ్యం ఈ ప్లాన్ వేసింది. ఈ స్టోరీ మీరు నిజం అనుకుంటున్నారా లేదా అబద్ధం అనుకుంటున్నారా చెప్పండి. అండ్ ఇదే కాదు, మా స్కూల్లో ఒక మిస్టీరియస్ గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ లో దెయ్యాలు ఉండేయని చాలా రూమర్స్ ఉండేవి. ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే గనక ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.